హాయ్ అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కోకోనట్ ఆయిల్ ముందే పెట్టేసుకున్నాను నేను. ఇది సిమ్లోనే మగ్గాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, కనిపిస్తుందా? మందార ఆకులు, మందార పువ్వులు, తర్వాత మెంతులు, ఉల్లిపాయలు, తర్వాత అవిసె గింజలు. ఇవి అవిసె గింజలు, ఫ్లేక్స్ సీడ్స్ అంటారు కదండి, అవి. తర్వాత కొద్దిగా కరివేపాకు. నా దగ్గర కొద్దిగానే ఉందండి, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేద్దాం. ఇవి కడిగి ఆరబెట్టుకుని వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను. తర్వాత మందార పూలు కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి, అందుకని చేస్తున్నాను కోకోనట్ ఆయిల్. మీ హెయిర్కి సీక్రెట్ ఏంటక్క అని అడిగారు కదా, అందుకే చెప్తున్నాను. ఇది కలబంద అండి. కలబంద మీరు గుజ్జు తీసుకున్నా పర్లేదు, ఇలా ముక్కలుగా చేసుకుంటే నా దగ్గర చిన్నగా ఉన్నది, అందుకని ఇలా వేసేస్తున్నాను. మీ దగ్గర గుజ్జు బాగా వస్తే గుజ్జు వేసుకోండి. కలబంద, మందారం పూలు, ఫ్రెష్ పూలు ఏం అవసరం లేదండి. మందారం పూలు ఇలా ఎండిపోయినా కూడా వేసేసుకోవచ్చు. నేను గ్యాదర్ చేశాను అలాగ రోజుకి ఒక్కొక్క పువ్వు కింద. ఇప్పుడు అది వేస్తున్నాను. మందారం పువ్వులు ఎండిపోయినా కూడా పర్వాలేదు, అలాగే మందారాకులు కూడా ఎండిపోయినా పర్వాలేదు. ఇందులో ఏది లేకపోయినా ఉన్నా కూడా ఈ ఆయిల్ చేసుకోవచ్చండి. అవి మీరు వేసినవన్నీ ఉండాలి అని అవసరం లేదు. మీ దగ్గర ఏవి ఉంటే ఆ టైంకి అవి వేసుకుంటే చాలు. ఇవి బాగా మరగాలండి, సిమ్లోనే మరగాలి. ఇందులో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. ఇది ఆయిల్ ఎందుకు తయారు చేస్తున్నానంటే, ఇప్పుడు ఇది హెడేక్ ఉన్నవాళ్ళు, అంటే ఈ టైంలో కొంచెం ఎండలకి హెడేక్ ఎక్కువ వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇదేంటి ఇవి వేస్తే హెడేక్ తగ్గిపోద్దా అంటే, ఇవి వేస్తే తగ్గదండి. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందన్నాను కదా, అది వేస్తే హెడేక్ తగ్గిపోద్ది. నాకు కూడా హెడేక్ ప్రాబ్లం ఉందండి, అందుకని నేను తయారు చేస్తున్నాను. ఎలాగో నేను తయారు చేస్తున్నాను కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెడదాము, మీరు కూడా తయారు చేసుకుంటారని ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు. చాలామంది యూట్యూబర్స్ అడిగారండి నన్ను, సబ్స్క్రైబర్స్, అందుకే చేస్తున్నాను. చాలామంది అడిగారు, అక్క చెయ్యొచ్చు కదా, మీ హెయిర్ చాలా బాగుంటుంది అని అన్నారు, అందుకని చూపిస్తున్నాను అనమాట. నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా రిలేటివ్స్, ఫ్రెండ్సేనండి. అందుకే చాలా బాగా రిసీవ్ చేసుకొని ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది నీది అని అంటున్నారు, అందుకనే చేస్తున్నాను అనమాట. ఎక్కువ సుత్తి లేకుండా చెప్పే వీడియోలు ఏమైనా ఉన్నాయంటే మీవే అక్క అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మరుగుతూనే ఉండాలి సిమ్లో. ఇది మరిగింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే, ఇవి ఉన్నాయి కదండి, ఈ ఆయిల్లో మొత్తం ఇవంతా అయిపోయి, ఇప్పుడు ఆయిల్ చూడండి ఇలా తెల్లగా ఉంది కదా, ఇలా కాకుండా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మీకు చూపిస్తాను, ఆ కలర్ చేంజింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇందులో మెంతులు కంపల్సరీ అండి, మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి. మందారాకులు, మందార పువ్వులు ఇవన్నీ కూడా హెయిర్కి చాలా గ్రోత్ని ఇస్తాయి. మీరు ఇదైతే నేను అరకేజీ నూనె అండి, మీకు క్వాంటిటీస్ కూడా చెప్తున్నాను. అరకేజీ నూనెకి ఒక 5 వెల్లుల్లిపాయలు, అలాగే మందారాకులు ఎక్కువైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు. ఉల్లిపాయ ఒకటి చాలు, పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి. నేనైతే కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఆనియన్ కూడా. అలాగే మెంతులు కొద్దిగా తీసుకోండి. మెంతులు కొద్దిగా అంటే ఎలా అంటే ఒక 2 స్పూన్స్ అలా తీసుకోండి. తర్వాత మందార పూలు ఎండిపోయినవి ఏదైనా పర్లేదు, మన దేవుడి దగ్గర పెట్టినవైనా. అంటే మెన్సన్స్ అయిన టైంలో రాసుకోకుండా ఉంటారంటే దేవుడి దగ్గర పెట్టేసుకోండి. నేను మెన్సన్స్ అయిన టైంలో ఎలాగో ముట్టుకోను కాబట్టి దేవుడి దగ్గర పెట్టినవి వాడేస్తున్నాను. మీరు ఒకవేళ మెన్సన్స్ అయ్యే టైంలో కూడా మేము రాసుకుంటాము అంటే దేవుడి దగ్గర పెట్టినవి కాకుండా మామూలుగా ఎండబెట్టేసుకోండి. ఇది నూనె బాగా మరుగుతుంది కదండి, అందుకని ఇప్పుడు మీకు చూపించేసేస్తున్నాను. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, అది చూపించేస్తున్నాను. నూనె మరిగింది కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. వామాకు వేస్తే మాత్రం హెడేక్ ఎగిరిపోద్దండి. ఇది ఆల్రెడీ నేను వీడియో ఒకటి చేశాను వామాక్తో నిద్ర బాగా రావడానికని. నిద్ర బాగా రావడమే కాదండి, హెడేక్ కూడా తగ్గిస్తుంది.
హెడేక్ ఉన్నప్పుడు అసలు ఇదైతే మా పాప వల్లే నాకు తెలిసిందండి. మా డాడీ కూడా చెప్పారు, ఇందులో మత్తు పదార్థం అనేది ఒకటి ఉంటుంది, అది హెడేక్ని తగ్గిస్తుంది అని. ఆ పేరు కూడా ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. హెడేక్ ఇట్టే ఎగిరిపోద్ది, మీరు చెప్తే నమ్మరు. ఈ కాడలు కూడా వదలక్కర్లేదండి, కాడలు కూడా వేసేసుకుని నరిగించేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసుకొని ఎలా వచ్చింది ఏంటి, హెయిర్ పెరగడానికి ఒక్క ఆయిల్ ఏం పనిచేసేదండి. నేను నిజంగా చెప్తున్నాను, నా హెయిర్ గ్రోత్కి అయితే ఈ ఆయిల్ ఏం కాదండి. అంటే కాదా అంటే కాదని కాదు, ఈ ఆయిల్ అలాగే మనం కూడా టెన్షన్స్ పెట్టుకోకూడదు. అలాగే ఫుడ్ కూడా ఆకుకూరలు ఎక్కువ తినడం, పెరుగు ఎక్కువ వేసుకొని తినడం, అలాగే కొంచెం మన బాడీని హీట్ లేకుండా చూసుకొని ఇంకా ఆహారంలో ఇంకా కొన్ని తేడాలు చేసుకుంటేనే హెయిర్ ఎదుగుతుందండి. ఈ నూనె వాడేస్తేనే ఎదిగేస్తుందని నేను చెప్పను, ఎందుకంటే నేనేమి ఈ ఆయిల్ చిన్నప్పటి నుంచి ఏం వాడలేదు. ఈ మధ్యనే నేను కూడా చూసి మా అమ్మమ్మ గారు చెప్పారు, ఇది ఇలా చేసుకోవచ్చు కదా బాగుంటుంది అని చెప్పేసి చెప్తే సరే చూద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాను తప్పించి చిన్నప్పటి నుంచి నేనేమి ఇదేం వాడేలేదండి. నా హెయిర్ నిజంగానే జెన్యూన్గానే బాగుంటుంది. కాకపోతే ఈ మధ్యన బాగా ఊడిపోవడంతో మా అమ్మమ్మ గారిని అడిగాను అనమాట, ఏం చేయాలి ఏంటంటే, ఇలా వాడు చూడు తగ్గుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత అలాగే ఊడుతుంది ఎవరికైనా జుట్టు, ఇది వాడు చూడు అంటే ఇలా చేశానమాట. మీరు కూడా ఇలా ట్రై చేసుకుని, అలాగే కొన్ని హెల్త్ సంబంధించిన అంటే ఐరన్ ఎక్కువ ఉండేలాగా కొంచెం మనకి జింక్ కూడా ఎక్కువ ఉండాలండి. జింక్ వల్లే మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. జింక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే మనకి పాస్పరస్ ఆనియన్లో ఉంటుంది, అలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఏంటంటే పాలకూర, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలి. మీరు కంపల్సరీగా ఇలాంటివన్నీ పాటించి మీరు ఈ ఆయిల్ యూజ్ చేశారంటే కనుక మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. ఈ ఆయిల్ ఒక్కదాని వల్లే నేను మీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుందని నేను చెప్పను, ఎందుకంటే నేను కూడా ట్రై చేసి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ఆయిల్ ఒక్కటి వాడేసి అక్క మాకు ఎదగలేదేంటి అని అడిగితే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే మీరు కూడా టెన్షన్స్ అవి తగ్గించుకోవాలి. అలాగే నాకు కూడా టెన్షన్స్ వల్లే వైట్ హెయిర్ అది వచ్చిందండి. కొంచెం ఎవరికైనా ఉంటుంది కదా, పెళ్ళైన ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమ్సే. కాబట్టి పిల్లలతోని ఇంట్లో ప్రాబ్లమ్స్తోని కొంచెం ఇదిగా ఉంటారు కాబట్టి కొంచెం టెన్షన్స్ అవి వదిలేసుకొని ఈ ఆయిల్ వాడుకుంటూ, అలాగే మీరు ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చేసుకుంటూ పెరుగు ఎక్కువ తీసుకోండి. పెరుగు ఎక్కువ తినడం వల్ల, పెరుగు అంటే పెరుగు గట్ట పెరుగులా కాదండి, మజ్జిగలా చేసుకొని డైలీ మాత్రం మీరు నైట్ టైం కాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మీరు మజ్జిగ ఎక్కువ అలవాటు చేసుకోవడం. ఇది ఎండాకాలం కదా అని చెప్పేసి ఎండాకాలంలో మజ్జిగ తాగేసి మళ్ళీ చలికాలం వచ్చింది మేము మజ్జిగ తాగము అని చెప్పేసి అలా వదిలేస్తే కాదండి, డైలీ మీరు అలవాటు చేసుకోండి మజ్జిగ అన్నం తినడం. మార్నింగ్ అయినా పర్లేదు, ఆఫ్టర్నూన్ అయినా పర్లేదు, ఈవినింగ్ లోపు మనం మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. చలికాలం, ఎండాకాలం, వానాకాలం అని కాకుండా మనం ఈ పెరుగు ఎక్కువ తింటూ మజ్జిగ ఎక్కువ తింటూ నెక్స్ట్ ఈ ఆయిల్ కూడా యూజ్ చేసుకొని డైలీ ఈ ఆయిల్ డే బై డే పెట్టుకున్నా పర్వాలేదు. ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలా అంటే హెడ్ బాత్ చేయనవసరం లేదండి, మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసేస్తున్నాను. ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ ఏం చేయనవసరం లేదు, ఏం స్మెల్ ఏం ఘాటుగా ఏం రాదండి. వస్తే వామాకు కొంచెం ఈ ఆనియన్ది వస్తే రావచ్చు, కానీ ఎక్కడికైనా ఊర్లు ఫంక్షన్స్ వెళ్తున్నాము అంటే ఊర్లు అవి వెళ్తున్నాము అంటే మాత్రమే హెడ్ బాత్ చేయండి, లేకపోతే నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నాము అంటే హెడ్ బాత్ ఏం చేయనవసరం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించుకోండి. అలాగే ఇది ఇంకా రంగు మారుతుందండి. చూడండి, రంగు కొద్దిగా మారుతుంది. ఇది మారిన తర్వాత నేను చూపిస్తాను. ఇది ఇలా మరుగుతూనే ఉండాలండి. ఇది మరిగిన తర్వాత చూద్దాము ఎలా వచ్చింది అనేది. వెల్లుల్లిపాయలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి, వెల్లుల్లిపాయలతో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూసారా ఎంత బాగా మరుగుతుందో, ఇలా మరగాలండి. ఈ ఆయిల్ అర లీటర్ వేసాం కదండి, అంటే అర కేజీ వేసాం కదా, ఈ అర కేజీకి కూడా మనకి అరలో ఇంకా ఏం పోనవసరం లేదు, కానీ ఒక పావు వంతు మరిగిపోవాలి, అప్పుడే ఈ రసం అంతా ఇందులో దిగుతుంది. మీరు ఇంకొక డౌట్ రావచ్చు, ఇది ఆయిల్ తయారు చేసేసిన తర్వాత మనం ఇదంతా ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది.
ఇదంతా బాగా పిండేసి మీరు ఒక ప్లేట్లో ఆరబెట్టుకుని ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇది ఆయిలే కాబట్టి మనకేం వేస్ట్ ఏం అయిపోదండి. ఈ ఆకును కూడా మీరు పడేయనవసరం లేదు. వేస్ట్ ప్లేట్ ఏదైనా ఉంటే స్టీల్ది కానీ ఏదైనా వేస్ట్ ప్లేట్లు ఏమైనా ఉంటే అందులో తీసి పెట్టుకోండి. తర్వాత వీడియోలో నేను ఏం చేయాలనేది చెప్తాను. ఒక వారం రోజులైతే ఎండబెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా పిండేసుకుని ఆ ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకుని ఉంచుకోండి. నేను తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. ఎందుకంటే నాకు కూడా ఒక వారం రోజులు ఆరాలి కదా, కాబట్టి నేను కూడా వారం రోజులు ఆరబెట్టిన తర్వాత మీకు ఏం చేయాలనేది చూపిస్తాను. ఇదైతే మాత్రం పారేయొద్దు. ఇవి ఉన్నాయి కదండి, ఈ ఆకులు ఇవన్నీ వేసాం కదా, ఇవేం పారేయని అవసరం లేదు. ఇది దోమలు పోవడానికి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మీరు చెప్తే నమ్మరు. దోమలు ఇట్టే ఎగిరిపోతాయండి. ఈ ఆయిల్ తీసిన ఇవి ఉన్నాయి కదా, ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. పాడేని అవసరం లేదు. మనం ఏది కూడా వేస్ట్ చేయని అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఈ భూమి మీద ఏది వేస్ట్ కాదండి, మన మనుషులమే వేస్ట్ నిజం చెప్పాలంటే. అవునా కదా, కామెంట్లో తెలియజేయండి నేను ఏం చెప్పాను అనేది. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. ఈ ఆయిల్ అనేది కూడా ఎలా అయ్యింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, రంగు మారుతుంది లైట్గా. ఇంకా మరగాలి. ఇంకా మరిగితే మీకు పచ్చగా కనిపిస్తుంది. భలే ఉంటుంది ఆయిల్ ఇది. ఆల్రెడీ నా హెయిర్కి కూడా నేను ఈ ఆయిలే యూజ్ చేశాను. చూసారా నా హెయిర్ ఇంకా మడత పెట్టేసాను జుట్టు. ఇలాగ ఆయిల్ ఈరోజే పెట్టాను. చాలా బాగా వచ్చింది, బాగుంటుంది. మా ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారు ఏం యూజ్ చేస్తావు నీ హెయిర్కి అని. సీక్రెట్ అని చెప్తాను. అలా చెప్పాలంతే, నిజాలు చెప్పేయకూడదు. కాకపోతే లేదండి, నాది హెయిర్ అయితే ఇంకా ఊడిపోయింది. చెప్పాలంటే నాది 10th ఇంటర్ వరకు కూడా చాలా బాగుండేది హెయిర్. ఎందుకంటే ఆ టైంలో పెద్ద ఏముంటాయి మనకు టెన్షన్స్. అమ్మ వండి పెడుతుంది, నాన్నగారేమో ఫీజులు కట్టేసి చదివిస్తారు. మనకు టెన్షన్స్ ఏముంటాయి పెద్ద, చదువుకోవడం తప్పించి. చదువు కూడా అలా అలా చదివేసాము, అయిపోయింది. అలా అలా అంటే నేనేమి ముద్దును కాదండి, బాగానే చదివిస్తాను, బాగానే చదివేదాన్ని. మీరు మళ్ళీ ఏమో ముద్దేమో అనుకుంటారేమో అని చెప్తున్నాను. బాగానే చదివేదాన్ని. చదవడం వరకునే కాబట్టి మనకు పెద్ద టెన్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఎందుకంటే పెద్ద పనులే ఉంటాయి మనకి ఇంట్లో, పనులు చేసేసుకొని ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవడం, చదువుకోవడం, ఇంకా అంతే తప్పించి ఇంకేం ఉండేవి కాదు. కాబట్టి పెద్ద టెన్షన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఆ టైంలో బాగానే ఉండేది నా హెయిర్. ఇప్పుడు ఏంటంటే కొంచెం బాధ్యతలు అన్నీ పెరుగుతాయి కదా, కొంచెం టెన్షన్స్ ఉంటాయి అంతే. ఎక్కువ సోది చెప్పేస్తున్నానని మాత్రం విసుక్కోకండి. ఇది మీకు చూపించాలి, క్లియర్గా చూపించాలి అనే చేస్తున్నాను వీడియో. చూడండి, రంగు లైట్గా మారుతుంది, మరుగుతుంది అన్నమాట బాగా. మీరు ఫుల్ వీడియో పెట్టమన్నారని నేను ఫుల్ వీడియోనే చేస్తున్నానండి. షార్ట్ వీడియోలో అయితే మీకు అర్థం కాదు ఇది ఏమేమి వేసాను అనేది, అందుకని ఫుల్ వీడియోనే చేస్తున్నాను. కొంతమందికి ఇందులో కొన్ని పడను ఉంటాయి, అవి తీసేసుకోండి. చూడండి, ఇలా ఇలా మరిగిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వడపోసేసుకోవడమే, అంతే అండి. ఆయిల్ రెడీ అయిపోయినట్టే. మీకు చూపించాలి వివరంగా అని చెప్పేసి ఇప్పటి వరకు ఉంచాను. ఇగో చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ చేంజ్ అయింది. ఇంకా మనం కొద్దిగా ఇలాగే కొద్దిసేపు చల్లారి పెట్టేస్తే ఇంకా కలర్ బాగా మారుతుందండి. ఇంకెందుకంటే కలర్ అవసరం లేదు. ఇదిగోండి చూడండి, ఆనియన్స్ కూడా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇలా వేగితే చాలండి. ఇదిగోండి చూడండి, బౌల్లోకి వేసి ఉంచాను మీకు చూపిద్దామనేసి. చూడండి, ఇదిగోండి ఈ కలర్ వస్తుంది. ఇంకా బాగా మరిగితే ఇంకా కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఇది వడపోసుకొని చల్లారిన తర్వాత వడపోసుకొని మనం ఆయిల్కి గోరువెచ్చగా అయినా రాసుకోవచ్చు, చల్లారిపోయిన తర్వాత కూడా రాసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నేను చేశాను వీడియో. ఖచ్చితంగా మాత్రం ట్రై చేసుకోండి. అలాగే నేను చెప్పిన ఫుడ్ ఫాలోయింగ్ కూడా చేయండి. ఫుడ్ కూడా మనకి బాగా అవుతుంది. పైన రాసేస్తే మాత్రం అయిపోదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.